పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నాను. అందుకోసము ఎగ్ ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్ ఫ్రై కోసము ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, జీరా, ధనియా పౌడర్ అండి, గరం మసాలా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి పొడుగుగా. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగినాక మనం ఆనియన్స్ వేసుకోవాలా. అందుకోసం కొంచెం త్వరగా వేగనీకి సాల్ట్ వేసేస్తున్నానండి. ఈ పచ్చిమిరపకాయల పైన కొంచెం త్వరగా వేగుతాయి. ఇవి బాగా వేగినాక పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వేగినాయి చూడండి. ఇందులోనే ఆనియన్స్ వేసేసుకుందామండి. ఇవి కూడా వేగినాక మనం అన్నీ కలిపేసుకుందాం. వేగినాయి చూడండి. ఇది ముందుగా ఇవి తీసేసుకుందామండి. ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇలా ప్లేట్లో అన్నీ తీసేసుకున్నానండి. ఇవి తీసిన ఆయిల్లోనే ముందుగా మనము ఉప్పు మీరు తగినంత వేసుకుందండి, పసుపు, కారం, ధనియా పౌడరు, జీరా కలిపినదండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. ఇది గరం మసాలా వేసానండి. ఇప్పుడు అన్నీ కలిపేసుకుందాం. వీటిని మొత్తం బాగా అంతా కలిపినాక చూడండి ఇలా కలిపేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు మనము ఇందులోనే ఎగ్స్ వేయాలండి. ఇలా కొంచెం జారిందండి అది. ఇలా ఎగ్స్ వేసుకోవాలండి. అన్నీ లైన్గా పెట్టేసుకోవాలా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ పెట్టేసుకోండి లైన్గా. నేను 4 ఎగ్స్ కోసమే అందుకే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసుకున్నాను. అంతా కొంచెం కొంచెం తీసుకున్నానండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ. ఇది కూడా తిప్పేద్దామండి. ఇలా దీంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇది అయినా పర్లేదు, ఏం కాదు. ఇలా కొద్దిసేపు ఇందులోనే ఫ్రై కావాలండి. ఇది ఇలానే ఒక 5 మినిట్స్ వదిలిపెడదామండి. చూడండి ఇవి వేగినట్లున్నాయండి. దీన్ని మళ్ళీ తిప్పేసుకోవాలండి. ఇలా అన్నీ ఒక్కొక్కటి తిప్పేసుకుందామండి. ఇలా సౌండ్ వచ్చేస్తుందండి, టాప్ 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 అని. నిదానంగా తిప్పేస్తున్నాను. నా మీద ఎక్కడ చిట్టి పడుతుందో అనే భయంతో ఇలా నిదానంగా తిప్పేస్తున్నానండి. చూడండి ఈ పక్క కూడా ఒక 5 మినిట్స్ ఇలానే వదిలిపెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్ ఇవి తిప్పేసినాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ, 2 పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేస్తున్నాను. చూడండి వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. దీన్ని ఎగ్ ఫ్రైని ప్లేట్లో తీసేసుకున్నానండి. పైన కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.